వాస్తుశాస్త్రం అదృష్ట సింహద్వార నిర్ణయం. చాలామంది ఏదైనా కూడా ఒక ఇల్లు నిర్మించాలి అని చెప్పి అనుకున్నప్పుడు కానీ, లేక ఒక ఇల్లు కొనుగోలు చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు కానీ, ప్రధానంగా మమ్మల్ని అడిగేది ఏంటంటే, మాకు లక్కీ డైరెక్షన్ ఏంటి గురువుగారు అని అడుగుతుంటారండి. అంటే ఏ సింహద్వారం మాకు కలిసి వస్తుంది, ఏ సింహద్వారం మాకు కలిసి రాదు అని అడుగుతుంటారండి. ఎందుకంటే సొంత ఇంటి కళ నెరవేరడమే చాలా కష్టమైంది. అందుకనే పెద్దలు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు కదా. మరి అటువంటప్పుడు మనం ఏదైనా కూడా కోట్లాది రూపాయలు అప్పుగా తీసుకొని, లేకపోతే మన దగ్గర కష్టార్జితం ఏదైనా ఉంటే దాన్ని పెట్టి ఒక ఇల్లు కొనుక్కున్నప్పుడు కానీ, ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ, ఆ ఇంటి వాస్తు సరిగ్గా లేకపోతే మనకు చాలా సమస్యలు వస్తాయండి. ఇది మనకు తెలిసిన విషయమే. ఇటువంటి అంశాలు రాబోయే కార్యక్రమంలో చాలా వరకు వివరించే ప్రయత్నం చేస్తాను. సరే, ఈరోజు ఇక్కడ నేను మాట్లాడుతున్న ప్రధానమైన అంశం ఏంటంటే, అదృష్ట సింహద్వారాన్ని జ్యోతిష్య శాస్త్ర సహాయంతో ఏ విధంగా మనం నిర్ణయం చేయవచ్చు అన్న విషయానికి వస్తే, అనాదిగా అంటే పూర్వకాలం నుంచి కూడా యజమాని యొక్క నామ నక్షత్రాన్ని బట్టి అదృష్ట సింహద్వారం నిర్ణయం చేసేవారండి. అంటే తూర్పు సింహద్వారమా, ఉత్తర సింహద్వారమా, దక్షిణ సింహద్వారమా, పశ్చిమ సింహద్వారం అని చెప్పి నిర్ణయం చేసేవారు. ఆ తర్వాత ఆ వ్యక్తికి ఒకవేళ తన జన్మ నక్షత్రం కానీ, లేక జన్మరాశి కానీ తెలిస్తే దాన్ని ఆధారంగా చేసుకొని జన్మరాశికి సంబంధించి లేదా జన్మ నక్షత్రానికి కానీ, లేక నామ నక్షత్రానికి సంబంధించి కానీ నిర్ణయం చేసేవారు. అంటే ఈ వ్యక్తి ఈ నక్షత్రం ఇది ఉంది, ఈ వ్యక్తి రాశి ఇది ఉంది కాబట్టి ఈ వ్యక్తికి తూర్పు సింహద్వారం కలిసి వస్తుంది, పడమర సింహద్వారం కలిసి రాదు అని చెప్పి నిర్ణయం చేసేవారు. ఆ తర్వాత జాతక చక్రాన్ని బట్టి కూడా చాలామంది నిర్ణయం చేస్తున్నారు. అంటే అదృష్ట సింహద్వార నిర్ణయంలో అన్నిటికన్నా అత్యుత్తమ ఫలితాలను ఏది ఇస్తుంది అంటే, మన దగ్గర ఒకవేళ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం ఉంటే తప్పకుండా కూడా జన్మ జాతకాన్ని మనం పరిశీలన చేసుకుని దాని ప్రకారంగా మన జన్మలగ్నం ఏంటి, జన్మరాశి ఏంటి, జన్మలగ్నం నుంచి 4వ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, అసలు మనకు ఏ సింహద్వారం కలిసి వస్తుంది అని చెప్పి నిర్ణయం తీసుకుంటే మనకు మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పి తప్పకుండా కూడా చెప్పవచ్చు. కాబట్టి తూర్పు కలిసి వస్తుందా, ఉత్తరం కలిసి వస్తుందా, పడమర కలిసి వస్తుందా, దక్షిణం అంటే కలిసి రాదంట కదా అని చాలామంది అడుగుతుంటారండి. ఇది అందరికీ కూడా కాదు. ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని బట్టి అతని సింహద్వారం నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ ఇంట్లో వారి జీవితాంతం ఉంటారు కాబట్టి ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ముఖ్యంగా సింహద్వారం అన్నది మనకు గాన సరైనటువంటి నిర్ణయం సింహద్వారానికి సంబంధించి మనం తీసుకోకపోతే మనకు జాతకం బాగున్నప్పటికీ కూడా కష్టాలు నష్టాలు కొంతవరకు ఎదురవుతాయి. మనం నివసించే సింహద్వారం మనకు అదృష్ట సింహద్వారం అయింది అని చెప్పి అనుకుందామండి. అప్పుడు ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా కూడా మనకు జాతకం బాగాలేకపోయినప్పటికీ కూడా కాస్త కష్టాలు నష్టాలను అధిగమించగలుగుతాం అని చెప్పొచ్చు. కాబట్టి సింహద్వారం ప్రధాన పాత్ర మన జీవితంలో పోషిస్తుంది. కాబట్టి కోట్లాది రూపాయలు పెట్టి ఇల్లు కొనుక్కునేటప్పుడు కానీ, కట్టుకునేటప్పుడు కానీ జాతకాన్ని పరిశీలన చేసి మనకు ఏ సింహద్వారం కలిసి వస్తుంది అని చెప్పి తెలుసుకొని అటువంటి సింహద్వారం ఉన్న ఇల్లు కొనుక్కోవడం కానీ, లేకుంటే ఆ విధంగా ఇంటిని నిర్మాణం చేసుకోవడం కానీ మంచిది అని ఒక్క మాటలో చెప్పవచ్చు.